ముందుగా అట్లా సబ్స్క్రైబర్లు, వ్యూవర్స్ అలాగే క్రికెట్ అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఈ భోగి పండుగ రోజున భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో టీ20 ఈ రోజు జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ఇండోర్ వేదికగా జరగనుంది. మొదటి మ్యాచ్ లో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా రెండో టీ20ను నెగ్గి సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుంది. ఇకపోతే తొలి మ్యాచ్ కి దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అలాగే యశస్వి జైస్వాల్ రెండో టీ20కి సిద్ధమయ్యారు. సంవత్సరం విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేస్తున్న విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఇక మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా ఈ రోజు జరిగే రెండో టీ20లో కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంటే యువ ఆటగాళ్లకి మంచి కిక్ ఇచ్చే అంశం. ఈ ఏడాది పొట్టి వరల్డ్ కప్ జరుగుతుండడంతో సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే యువ ఆటగాళ్లు బాగా రాణించాల్సిన అవసరం ఉంది. జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రెండో మ్యాచ్ లో మరింతగా రాణించాల్సి ఉంటుంది. జట్టులో చోటు కోసం ఇషాన్ కిషాన్ తో పోటీ పడుతున్న వికెట్ కీపర్ జితేష్ శర్మకు ఆఫ్ఘనిస్తాన్ తో చివరి 2 మ్యాచ్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం లోయర్ ఆర్డర్ లో 30-35 పరుగులు చేస్తున్న జితేష్ శర్మ ఇంకా భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. అలాగే తిలక్ వర్మ పరిస్థితి కూడా అంతే. ఖచ్చితంగా పెద్ద ఇన్నింగ్స్ తో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అయితే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కోసం అందుబాటులో ఉండడంతో తిలక్ వర్మకు చోటు దక్కుతుందా అనేది చూడాలి. ఇకపోతే పిచ్చి వాతావరణ పరిస్థితులు బట్టి చూస్తే వికెట్ స్లాట్ గా ఉంటుంది. విండోర్ గ్రౌండ్ చిన్న బౌండరీలతో కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మొహాలీలో మాదిరిగా అతి చలిగా కాకుండా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వర్షం పడే అవకాశమే లేదు. మొత్తానికి ఈ మ్యాచ్ గెలవడం అటు ఆఫ్ఘనిస్తాన్ కి ఇటు టీమిండియాకు ఎంతో కీలకంగా మారనుంది.